వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడితే వీరికి శిలాశాసనం. వైఎస్ రాజశేఖర రెడ్డిని 2 సార్లు సీఎం చేయడంలోనూ వీరి పాత్ర ఎనలేనిదని చెప్పడం ఏమాత్రం అనుమానం లేదు. వైఎస్ఆర్ అంటే వీరికి ఎనలేని ప్రేమ అని, అందుకనే వీరిని కూడా వైఎస్ఆర్ కుటుంబం కూడా అంతే ప్రేమతో ఆదరించేవారు, అభిమానించేవారు. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల్లో రెండోసారి గెలుపొందినప్పుడు వీరికి క్యాబినెట్ ర్యాంకింగ్ కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖలో కూడా కీలకమైన నామినేట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ నామినేట్ పోస్టుకి దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ మరణంతో ఆ నామినేట్ పోస్ట్ కూడా వీరికి ఆగిపోవటం వలన వీరి రాజకీయ జీవితం ప్రశాంతంగా మారింది. అయినప్పటికీ ఏమాత్రం నిరాశపడకుండా వైఎస్ జగన్ వెంటే వీరు నడిచి వైఎస్ జగన్ కార్యకలాపాల్లోనూ వైఎస్ఆర్సీపీ అభివృద్ధిలోనూ, అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్సీపీని అత్యధిక స్థాయిలో ఉంచడంలో కూడా వీరి పాత్ర ఎనలేని చెప్పవచ్చును. వారే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వై రోసిరెడ్డి గారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వై రోసిరెడ్డి గారు చిన్ననాటి నుంచి ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో ఉండేది. ఆ ఆలోచన వాడిని రాజకీయాల వైపు నడిపించడం జరిగింది చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. కాలేజీలో చదువుకునే రోజుల నుంచే విద్యార్థి సమస్యలను యజమాని దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించడంలో కూడా వీరు క్రియాశీలక పాత్రను పోషించేవారు. అదే వీరిని ప్రజాసేవ చేయాలనే ఆలోచన వైపు నడిపించింది. ఆ ప్రజాసేవ చేయాలనే ఆలోచనే నేటి రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విధంగా ఉంది. అంతేకాకుండా వీరు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్న సంబంధం వలన తిరుగులేని రాజకీయ నాయకుడిగా కూడా వెదిగినారు. కానీ అనివార్య కారణం వల్ల కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఎన్నో ఉంటాయి. కానీ పదవి రావచ్చు, పదవి పోవచ్చు. కానీ వీరు మాత్రం పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ తరపునే ఉన్నారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబం వెంటనే నడిచినారు. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత వీరు వైఎస్ జగన్ వెంటనే నడవడం జరిగింది. వైఎస్ జగన్ వెంటనే నడిచితో పాటు వైసీపీ అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేసినారు. అంతేకాకుండా 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాలు గెలుపొందడం కాకుండా ఖమ్మం ఎంపీ స్థానాన్ని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించడంలో కూడా రోసిరెడ్డి పాత్ర ఎంత ఉందని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. తర్వాత జరిగిన అనేక పరిణామాల కారణంగాను ప్రస్తుతం రోసిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నాయకుల్లో రోసిరెడ్డి ఒకటని చెప్పవచ్చును. ఇటీవల అంతేకాకుండా మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో 10కి 9 స్థానాలను గెలుపొందడం జరిగింది. ఆ 9 స్థానాలను గెలిపించడంలో కూడా రోసిరెడ్డి పాత్ర క్రియాశీలకమైన చదవడంలో ఏ మాత్రం అనుమానం లేదు. ఈ రోసిరెడ్డి అనే కేవలం ప్రజాసేవ చేయడంతో పాటు పార్టీని అభివృద్ధి చేయడంలో కూడా వీరు కీలక పాత్ర పోషించారు. అందుకనే రేపు రాబోయే రోజుల్లో వీరి సేవలను గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో క్రియాశీలక పోస్టు ఇస్తారనేది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న రోసిరెడ్డి అభిమానులు ఇప్పటికీ చర్చించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యవంతమైన జిల్లా. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుపొంది కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ క్రియాశీలక పాత్రలో వీరు పాత్ర ఎనలేదని చెప్పడం కూడా ఏ మాత్రం అనుమానం లేదు. రోసిరెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా కాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాకుండా కూడా దేశవ్యాప్తంగా కూడా వీరికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోనూ పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లతో కూడా సత్సంబంధాలు కలగని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. ఇటీవల కాలంలో కేరళ పిసిసి అధ్యక్షులు రమేష్ చెన్నితల గారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు వీరి ఇంటికి వచ్చి వీరిని కలిసి తెలంగాణ రాజకీయాల గురించి చర్చించడం జరిగిందంటే వీరిద్దరి మధ్య చర్చలు జరిగింది అంటే కేరళ పిసిసి అధ్యక్షుడు రమేష్ చెన్నితలతో ఉన్న సంబంధం ఏమిటో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా సత్సంబంధాలు కలవు. ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాల్లో ఏ ప్రస్తావన వచ్చినా కూడా ముందు జగన్ వైపు మాట్లాడే వ్యక్తి
రోసిరెడ్డి అని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా రోసిరెడ్డిని అంతగా అభిమానిస్తారని చెప్పవచ్చును. వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా భద్రాచలంలో ప్రపంచ పెక్కాసి చెందిన రాములవారి గుడికి ట్రస్టీ బోర్డు మెంబర్గా కూడా రోసిరెడ్డి సేవలు అందించారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో వీరికున్న సొరవతో అనేక నిధులను రాములవారి గుడికి తీసుకొచ్చి రాములవారి గుడిని అభివృద్ధి చేయడంలో కూడా వీరి పాత్ర ఎనలేదని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇంకా మనం ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రోసిరెడ్డి గారు ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నారు. కానీ 2009 ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నామినేట్ పోస్టు ఇస్తానని హామీ ఇచ్చారు. హామీ ప్రకారమే అతను కూడా క్యాబినెట్ ర్యాంకింగ్ నామినేట్ పోస్టు ఇచ్చినారు. కానీ దురదృష్టవశాత్తు అకాల మరణం పొందడంతో అది మధ్యలోనే ఆగిపోవడం వలన ఆ పదవి రాకపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆనాటి నుండి ఈనాటి కూడా వైఎస్ అభిమానిగాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగాను పార్టీకి సేవలు అందిస్తున్నారు. రేపు మన ఇటీవల కాలంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలోనూ తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన అవసరం ప్రజలకు తెలియజేయడంలోనూ బీఆర్ఎస్ పార్టీని ఓడించాల్సిన ఆవశ్యకతను ప్రజలను చైతన్యం చేయడంలో కూడా వీరి పాత్ర అనలేదని చెప్పవచ్చును. తెలంగాణ వ్యాప్తంగా కూడా రోసిరెడ్డికి అభిమానులు ఉన్నారంటే ఏ మాత్రం అనుమానం లేదు. ఆ అభిమానమే వారిని పదవున్నా లేకపోయినా కూడా ఏ మాత్రం నిరాశ చెందకుండా పార్టీ వైపు నడిపిస్తున్నవి, రాజకీయాల్లో కూడా కొనసాగలేక చేస్తున్నవి. ఏది ఏమైనప్పటికీ మరొక విషయం మనకు గమనించాల్సింది ఏమంటే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ అనేక వాళ్ళతో ముందుకు వెళ్తుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా వాళ్ళతో వెళ్తుందన్న సంగతి అందరికి తెలిసింది. కానీ బీఆర్ఎస్ వ్యూహాలను తిప్పుకొట్టాలంటే సమర్థవంత నాయకుల్ని ఎంపిక చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది. ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ల పైన అదేవిధంగా కలెక్టర్ల పైన కూడా రేవంత్ రెడ్డి దృష్టి సాధించారు. ఈ రెండు కార్యక్రమాలు అయిపోయినాక అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అయిపోయాకే పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెడతారని కూడా మనకున్న అంతర్గత సమాచారం తెలుస్తుంది. ఈ అంతర్గత సమాచారం అంటే పార్టీపై దృష్టి అంటే పార్టీలో కష్టపడిన వాళ్ళని గుర్తించి వారికి నామినేట్ పోస్టులు ఇచ్చి పార్టీని అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేయడం కూడా చేస్తారని కూడా మనకు తెలిసిన అంతర్గత సమాచారం. అందులోనూ పార్టీ కోసం కష్టపడిన నాయకులు గుర్తించాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎంతైనా ఉందని చెప్పవచ్చును. మరి జిల్లాల వారీగా చూసుకుంటే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అత్యస్థానం ఇచ్చిన సంగతి అందరూ తెలిసిన విషయమే. ఇప్పటికీ ఆ జిల్లాలోని 3 మంత్రులను కూడా ఇవ్వటం జరిగింది. అందులో మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆర్థిక శాఖ మంత్రి పదవిని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 3 శాఖలు ఇవ్వడం జరిగింది. 1 రెవెన్యూ, 2 గృహ నిర్మాణ శాఖ, 3 సమాచార పౌర సంబంధాల శాఖ. తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇంకొక శాఖని ఇవ్వడం జరిగింది, వ్యవసాయ శాఖ. చైతన్య జోలు శాఖ. ఇలా క్యాబినెట్ ర్యాంకింగ్లో అత్యంత కీలకమైన పోస్టులన్నీ కూడా ఖమ్మం జిల్లాకి దక్కినాయి. మరి ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్కకు దక్కిందని చెప్పవచ్చును. ఇలాంటి మంచి పదవి ఇచ్చినప్పుడు అదేవిధంగా కార్యకర్తలకు, ద్వితీయ నాయకులకు, పార్టీ కోసం కష్టపడిన వారికి, పార్టీకి 10 సంవత్సరాలు అధికారం లేకపోయినప్పటికీ పార్టీని భుజాన్ని వేసుకొని పార్టీ జెండాను మోసి ఆర్థికంగా నష్టపోయిన ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తిస్తుందని రేవంత్ రెడ్డి కూడా పార్టీని కోసం కష్టపడిన నాయకులందరూ గుర్తించడానికి ఇప్పటికీ అనేక సందర్భాల్లో కూడా ఆ జిల్లాల వారీగా కూడా సంబంధించిన లిస్టులను తెచ్చుకుంటున్నారు అని తెలిసింది. ఆ లిస్టుల ప్రకారం పార్టీని కోసం కష్టపడిన వారికి నామినేట్ పోస్టులు ఇస్తారని కూడా మనకి ఉన్న అంతర్గత సమాచారం. అందులోనే భాగంగా ఖమ్మం జిల్లాకు వచ్చేకే పోస్టు మొదటిసారిగా పోస్టు లిస్టులో వచ్చే పేరు వై రోసిరెడ్డి పేరు నామినేట్ పోస్ట్ లిస్టులో ఉందని కూడా మనకున్న అంతర్గత సమాచారం ప్రకారం చెప్పవచ్చు. రోసిరెడ్డికి కానీ క్యాబినెట్ ర్యాంకింగ్ గల నామినేట్ పోస్ట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు కూడా ఎంతో మేలు చేకూర్చే విధంగా అతను సర్వీస్ చేస్తారనేది కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు కోరుకున్నారు. పార్టీ కోసం దాదాపుగా 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు కష్టపడినారు. కానీ ఏనాడు కూడా ఆస్తులు పోగొట్టుకున్నారు. కానీ ఏనాడు కూడా పార్టీ అతన్ని గుర్తించకపోయినా కూడా పార్టీ జెండాను మోసి పార్టీ అధికారం తీసుకురావడంలో కూడా వారు కీలక పాత్ర పోషించారు. ఈనాడైనా
పార్టీని వారికి గుర్తించాలని, పార్టీలో సంస్థ స్థానం ఇవ్వాలని కూడా వై రోసిరెడ్డి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది పెద్దలతో కూడా వీరికి పరిచయాలు కలవు. ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి నేడు రేవంత్ రెడ్డి వరకు కూడా అనేక మంది పెద్దలు, కాంగ్రెస్ పెద్దలతో కూడా చొరవతో తనం కానీ వారితో ఉన్న అభిమానం వల్ల కూడా అనేక మంది పెద్దలు పరిచయాలు కలవు. అంతేకాకుండా ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో కూడా వీరికి ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలను ఉపయోగించుకొని ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆశయంతో వీరు ముందుకెళ్తున్నారు. రేపు రాబోయే క్యాబినెట్ ర్యాంకింగ్ పోస్టుల్లో కానీ, అదేవిధంగా నామినేట్ పోస్టుల్లో కానీ, అదేవిధంగా దేవస్థానాల పాలక మండలి ఎలక్షన్లో కానీ ఈ రోసిరెడ్డి పాత్ర ఎంత కీలకం కానుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే రోసిరెడ్డి పరిగణించుకోసం, ఎందుకంటే పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి, అంతేకాకుండా పార్టీని అధికారం తీసుకురావడంలో కేసీఆర్ పాత్ర పోషించిన వ్యక్తి. ఖమ్మం జిల్లాలో దాదాపు 10 స్థానాలకు 9 స్థానాలు కైవసం చేసుకోవడంలోనూ వీరి పాత్ర కీలకమైన చెప్పడం ఏమాత్రం అనుమానం లేదు. ఇలాంటి వ్యక్తిని కానీ పార్టీ అధిష్టానం గుర్తించి కీలకమైన నామినేట్ పోస్టు, క్యాబినెట్ ర్యాంకింగ్ కలిగిన నామినేట్ పోస్టు ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా కష్టపడే వాళ్ళకి పదవులు వస్తాయనే దానికి ఈ రోసిరెడ్డి లాంటి వ్యక్తి నిదర్శనాన్ని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి కూడా. అంతేకాకుండా ప్రజలకు కూడా మరింత సర్వీస్ చేయడంలో కూడా వీరు ముందుంటారని చెప్పవచ్చును. రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అంత పరిపాలన పైన వ్యవహారం తర్వాత పార్టీ పైన పెడతానని చెప్పవచ్చును. మరొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి తక్కువ మెజార్టీ ఉండటం వలన అతనికి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే సామర్థ్యం ఉంది. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలను కానీ, బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలను కానీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేసే ప్రసారాలను కానీ తిప్పికొట్టాలంటే సమర్థవంతమైన కార్యకర్తలకు, సమర్థవంతమైన లీడర్లకు కానీ పదవులు ఇస్తే ఆ పదవుల ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుడు కార్యక్రమాలను వివరించడంలో కూడా ఇలాంటి నాయకులు కీలక పాత్ర పోషిస్తారు. అందులో మొదటగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రసారం చేయాలన్నా, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలన్నా, మా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మంచి ప్రజల్లో మంచి ఊపి తీసుకురావాలన్నా, మంచి కేసు తీసుకురావాలన్నా రోసిరెడ్డి లాంటి నాయకుడికి పదవి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. ఇప్పటికే ఢిల్లీ పెద్దల అధిష్టానం నుంచి కూడా వీరికి మంచి సంబంధాలు ఉండటంతో, అదేవిధంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉండటంతో, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మంచి సంబంధాలు ఉండటంతో, మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నుంచి ఎంపికైన 3 మంత్రులతో కూడా రోసిరెడ్డికి మంచి సంబంధాలు ఉండటంతో రేపు రాబోయే రేవంత్ రెడ్డి ఇవ్వబోయే నామినేట్ పోస్టులని క్యాబినెట్ ర్యాంకింగ్ కలిగిన ఒక కీలకమైన పోస్టు రోసిరెడ్డికి రాబోతుందనేది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చోపచర్చలు జరుగుతున్నవి. అంతేకాకుండా మా నాయకుడికి పదవి ఎప్పుడు వస్తుందా అని కూడా రోసిరెడ్డి అభిమానులు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కూడా రోసిరెడ్డి లాంటి నాయకులను గుర్తించి పార్టీ అభివృద్ధి కోసం వారికి క్రియాశీలక పదవి ఇవ్వాలని, రోసిరెడ్డిని మళ్ళీ క్యాబినెట్ ర్యాంకింగ్ లాంటి నామినేట్ పోస్ట్ ఇస్తే ప్రజలకు మరింత మేలు జరగడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అభివృద్ధి కూడా ఎంతో జరుగుతుందని కూడా, అదేవిధంగా మళ్ళీ ఖమ్మం జిల్లాలో కూడా తిరుగులేని స్థితిగా ఎదగటం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా రోసిరెడ్డి వారికి ఉన్న పదవిని ఉపయోగించి పర్యటించి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తారని కూడా చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. అదేవిధంగా రోసిరెడ్డి కూడా ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఆస్తులు పోగొట్టుకోవడం వలన అతనికి పదవి ఇస్తే మరింతగా మేలు జరగడంతో పాటు పార్టీ నమ్ముకున్న కార్యకర్తకు, పార్టీ నమ్ముకున్న లీడర్కు పదవులు వస్తాయని చెప్పడంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి త్వరలో ఇవ్వబో నామినేట్ పోస్టులో వై రోసిరెడ్డి పేరు ప్రముఖంగా ఉండాలని, అదేవిధంగా మంచి క్యాబినెట్ ర్యాంకింగ్ కలిగిన నామినేట్ పదవి ఇవ్వాలని మనందరం ఆశిద్దాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.